ప్రభును రక్షణ వారికి నేను ఇప్పుడు వందలు పిలుస్తున్నాను. పిల్లల మాటలు పాటి సమయాన్ని వర్ష ధ్యానంలోకి వెళ్దాం. పిల్లల వాక్య ధ్యానంలో దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం, ఆయన మనకు లిఖించి రచించిన గ్రంథం, ప్రవక్తల నోటి నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసిన ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ప్రతి మాట అద్భుత రీతిగానే ఉంటుంది. చదివిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అలా లోతైన విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క వయసును మనం చదివే విధానంలో కానీ మనం బోధించే విధానంలో కానీ ప్రతిసారి ఈ సంవత్సరం మాట్లాడిన మాటలు వచ్చే సంవత్సరం మనం విన్నాం అనుకోండి, మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఆ సంవత్సరంలో ఇంకా మెచ్యూర్గా మాట్లాడితే బాగుంటుందేమో, ఈ సంవత్సరం కొద్దిగా లోతుగా వెళ్ళే కొద్ది ఈసారి మాట్లాడుతున్న మాటలు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. పాత సంవత్సరం మాటలు ఇంకా డెప్త్లోకి వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం విన్న విధానం కానీ, మనం నేర్చుకున్న విధానం కానీ, మనం పాటించే బోధించే విధానం కానీ, మన ఆచరణ విధానం కానీ చాలా సంవత్సరాలకు గడుస్తున్నది పరిణితి చెందుతూ వస్తూ ఉంటాం పిల్లలు. అలాగే వాక్యంలో కూడా మనం నేటికి మాట్లాడుకున్న గతించే సంవత్సరంలో మాటలు చాలా చిన్నగా అనిపిస్తుండే. ఈ సంవత్సరం ఇంకా దేవుడు ఇంకా గొప్పగా నడిపిస్తుండేమో, నాతో మాట్లాడేసాడు నేను వెతుకుతున్నప్పుడు నాకు దొరికినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు. అంటే విధానం ఏంటంటే పరిశుద్ధంలో మాటలు గతించిన వెనస్లో మాట్లాడుతున్నాం. అంటే అది లోతుల్లో లేఖనాలని పరిశోధించే విధానం మనం నేర్చుకోవాలంటే పిల్లలు. ప్రతిసారి చదివే విధానంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తాం పిల్లలు. ఆది కాండంలో మాట చూసుకొని ఈరోజు వాక్య జ్ఞానంలోకి ముందుకు వెళ్దాం. దానికంటే ముందుగా ఆది కాండం 19వ అధ్యాయం 11వ వచనం చెప్పిన మాటలు చూడండి. దూతలు పలుకుతున్న మాటలు పిల్లరా, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు, వారిని గురించిన మొర ఈ చోటు విడిచిపెట్టి రండి. తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువానిగానే ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలను లోతును త్వరపెట్టి ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి సరిపోతుంది. ఈ సందర్భాన్ని బాగా తెలుసుకున్నారు. వారి మొర అంటున్నాడు. ఎవరి మొర? లోతుగా మొర పెట్టారా? కాదు కదా. ఎవరి మొర అంట? ఎవరి మొర ఆయన సన్నిధికి చేరిందంట. మళ్ళీ ఆ పైన మాట్లాడిన 11వ వచనం, మేము ఈ చోటిని నాశనం చేయవచ్చుతిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను అంటాడు. ఎవరిని గూర్చిన మొర? వారిని గూర్చిన మొర అంటే ఎవరిని గూర్చిన మొర? సొదొమ గొమొర్రా పట్టణాల గురించిన మొర, అంతే కదండి. అంటే మీకు నాశనం చేయి ప్రభు అని లోతు అన్న మొర పెట్టినట్టుగానే మనకు అనిపించలేదు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం వెళ్ళిపోతుంది, వారిని గురించిన మొర యెహోవా సన్నిధికి చేరిందన్న పిల్లలు. ఇక్కడ మనకు అంటే ఆ సందర్భంలో ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ లోతుగా కనబడుతున్నారు, తన భార్య కనబడుతుంది, ఇద్దరు కుమార్తెలు కనబడుతున్నారు, అల్లుళ్ళు కనబడుతున్నారు. ఆయన వెంటనే దూత చెప్పగానే వెంటనే కొద్ది తడువు చేశాడు. కానీ వెంటనే అతను వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నా? అల్లుళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళిపోదామని. కానీ ఇంకా కొద్దిగా పైన లోతులకు వెళ్ళి పైనుంచి మాట మనం చదువుతూ ఉంటే పిల్లరా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 11 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. అప్పుడు వారు కలగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసిరి. సందర్భం మనం బాగా తెలుసుకున్నారు, ఇక్కడ జరిగిన సందర్భం బాగా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మనం ఇంకా వెళ్ళట్లేదు. ఇంకా కిందికి చూసినట్లయితే అప్పుడు ఆ మనుషులు లోతుతో అక్కడ మార్చుకున్న పిల్లలు. అప్పుడు ఆ మనుషులు అంటే ఏ మనుషులు? దేవుడు పంపించిన దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు అన్నమాట, దూతలు. ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. అంటే ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఇంకొక మాట మనకు అర్థమవుతుంది. అక్కడ లోతు గారికి ఎవరున్నారంట? కుమారులు కూడా ఉన్నట్టుగా కనబడుతుంది పిల్లలు. అంటే వచ్చిన వారు ఆషామాష వ్యక్తులు కాదు, ఏదో గాలికి మాట్లాడినారు అనుకోకుండా అనేసరి వారికి ఏమీ తెలియకుండా మాట్లాడిన సందర్భం కాదు పిల్లలు. సాక్షాత్తు యెహోవా సన్నిధిలో నుంచి వచ్చిన వారు, ఆయన పంపగా వచ్చిన వారు. ఇంకా మనము చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు అనుకోండి. వచ్చిన వారు సాక్షాత్తు ప్రభువే వచ్చాడంటే మనం మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయంలో వెళ్ళాను. కానీ వచ్చిన వారు ఏంటంటే దేవుడు పంపగా వచ్చిన వారు. ఆ పట్టణానికి వచ్చారు, ప్రత్యేకంగా అబ్రాహామును తెలియజేసి మరి వచ్చేసారు. అబ్రాహాము విన్నపాన్ని కూడా మనకు బాగా తెలుసు.
దేవుడితో సాక్షాత్ విన్నవించుకుంటున్నారు, అయ్యా మీరు వచ్చింది ఎందుకు నాకు తెలుసు అంటే మరి అలా కన్నా నీతి మందిరంలో అవుతున్నాడు కదా, తనను బట్టి రక్షించాలన్నట్టుగా ఆ విన్నపాలన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే సందర్భంలో కూడా మనకి కొద్దిగా ముందుకెళ్తుండేది, అతనికి కుమార్తెలు మాత్రమే కలిగి ఉన్నారు, అల్లుడనే మాత్రమే రిక్వెస్ట్ చేసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. మనం అదే మాట్లాడుకుంటాం కాబట్టి. కానీ ఇంకా మనం ఏంటంటే పైన వర్షాలు చదవడం మనం మానుకున్నాం కాబట్టి చెప్పేవారు ఏదైతే దృపదంలో చెప్తున్నారో దాన్ని పట్టుకొని మనం వెళ్ళిపోతుంటాం. కానీ నిజంగా ముందుకు వెళ్తూ ఉంటే వచ్చేవారు అంట మాట ఏంటంటే ఇవరికి కలిగిన అల్లులని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఇంకెవరైనా నీ బంధువులు ఉన్నారా వాళ్ళని కూడా పట్టుకొని వచ్చే అంటున్నాడు. వచ్చిన వారు ఎవరంటారు అన్నమాట, దూతలు పలుకుతున్న మాటలు, ఏవో సన్నిధి నుంచి వచ్చిన వారు మాట్లాడుతున్న మాటలు. ఇంకా అంటే ఆ సందర్భాలు అన్ని కూడా చదువుతుంటే ఎందుకు కుమారులను ప్రస్తావన బయటికి కనిపించట్లేదు అంటే ఆ విధానమే వేరు. కానీ మనం పరిశీలన విధానం ఎలా ఉండాలంటే పైన మాట ఊరికి వదిలిపెట్టేది కాదు, కిందిన మాటని పట్టుకుని మనం లాగేది కాదు. రెండు మాటలను కలిపి దాంట్లో ఉన్న భావాన్ని బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మనది పిల్లలు. అలాంటి ఆసక్తి కనుక ఉంటే దేవుడు ఆత్మచేత మనం నడిపిస్తూ ఉంటాడు. అదే పరిశీలన విధానం అలాంటి ఉండాలి. అంటే ఎప్పుడు మనకు అన్ని సందర్భాల్లో మనం ఇలాంటి లోతుగా ఆలోచించే అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి విలువైన తరుణంలో అవకాశం వచ్చిన కొద్దీ మనం లోతుగా ప్రయాసపడుతూ ఉంటే ఆత్మసాయం మనకు తోడు ఉంటుంది పిల్లలు. నిజంగా ఆత్మసాయం ఉంటుంది. అలా మనం వెతుకుతున్నప్పుడు ఒక్కొక్క మాట అందుతుంటే దేవ నిజంగా సర్వసత్యం అంటే ఇదేనేమో, మమ్మల్ని లోతుకు నడిపిస్తుందేమో మనకు అనిపిస్తుంది పిల్లలు. ఇంకొక మాట చూడండి పిల్లలు, ఇంకొక మాట అదే మాటలు ఆ సందర్భాన్ని మనకు అర్థం చేసుకోవడానికి లోతుగా అనుకున్న మాట ఏంటంటే దూతలు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా ఈ ఊరికి వెళ్ళిపో అన్నప్పుడు అది దూరం అయిపోతుంది, నేను ఈ గుండకు పారిపోతానని లోతుగా ఒక నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ కుమార్తెలు చేసే తప్పిదం మనకు బాగా తెలుసు. అంటే ఇంకా సమాజం ఎవరు లేదంటే కాదు పిల్లలు, అబ్రాహం గారు ఉన్న ప్రాంతంలో సమాజం బ్రతుకుతున్నారు, భూమి మీద చాలా మంది విస్తరించి ఉన్నారు. కానీ దేవుడికి అవకాశం ఇవ్వకుండా వారు అనాలోచిస్తున్న క్రియలు ఎలా ఉన్నాయంటే సొదొమ కుమార పట్టణాల్లో ఆ రీతిగా జనంగా ఉన్నారు కాబట్టి వారి ఊహలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ సమాజం ఏమైపోతుందంటే కుమారులు ఎలా ఉన్నారంటే ఆ రోజున్న సమాజం ఎలాగైతే బ్రతుకుతుందో కుమారులు బ్రతికిపోయారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేనట్టుగా కొద్దిగా అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఇంకా డెప్త్లోకి వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని మన పరిశీలనకు తీసుకుందాం పిల్లలు. అలా మన విధానం ఎలా ఉండాలంటే పిల్లలు అక్కడ ఏదో ఉంది, దాన్ని అర్థమయ్యే వరకు మనకు దొరికే వరకు దాన్ని పరిశీలనలోకి తీసుకొని రావడానికి ఇష్టపడాలి పిల్లలు. అలా వెతుకుతున్న తరుణంలో కొన్ని విలువైన మాటలు మనకు ప్రతి సంవత్సరం మనకు దొరుకుతూనే ఉంటాయి. అలాగే పిల్లరా మన గతించే దినాల్లో మనం విన్న మాటల నుంచి ఒక విలువైన మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ అధ్యాయం నుంచి ముందుకెళ్దాం పిల్లలు. 8వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాట మనం చూద్దాం పిల్లలు. అతడు 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊరుటకు సిద్ధపడిన పిల్లలు. అక్కడ మాట్లాడుతున్న పిల్లలు అంటే 7 బూరలు ఎందుకు దొరికాయంటే మనం 7 ముద్రల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. అంటే ఒక సంఖ్య అనేది మనకు పరిపూర్ణమైన సంఖ్య అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది 7 గురించి. మనం ఎక్కువగా గతించిన దినాల్లో విన్నాం కాబట్టి ముందుకు వెళ్తాం కదా. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు అంటే పిల్లలు అక్కడ 7 దూతలు కనిపించేస్తారు. వారి దగ్గర 7 బూరలు ఉన్నాయి పిల్లలు. వారు ఎలా ఉన్నారంటే రెడీగా ఉన్నారంట. దేని కొరకు? ఊదడానికి సిద్ధంగా ఉన్నారంట పిల్లలు. ఊదడానికి సిద్ధంగా ఉన్నారంట. అలా మొదటి దూత బూర ఊదినప్పుడు అంట వడగళ్ళను భూమిపైన పడవేయబడెను. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది. సరిపోతుంది పిల్లలు. అంటే ఏది జరిగినా ఇక్కడ జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అంటే భూమి మీదనే జరగబోతున్న విషయం మనకు క్లియర్ అయిపోతుంది పిల్లలు. ఆ సంఘటనలన్నీ కూడా భూమికి సంభవించబోయే క్రియలు పిల్లలు. ప్రకటన గ్రంథంలో ఆ 7 ముద్రల్లో అంటే 7 ముద్రల్లో ఉన్న భాగం అంతా కూడా మనం చదువుతూ ఉంటే 4 జీవులు కనబడుతూ ఉంటాయి. 4 జీవులు 7 ముద్రల్లో ఆల్మోస్ట్ మన ప్రపంచం అంతా కూడా దీంట్లో కనబడిపోతుంది పిల్లలు. జరిగిపోయిన సంఘటనలు కానీ జరగాల్సినవి కానీ జరుగుతున్నాయి కానీ అన్ని కూడా దీంట్లోనే మిగులుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అందులో గతించిన దినాల్లో మనం విన్న మొదటి బూర గురించి. ఇలా 2వ బూరలోకి వెళ్ళినప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే భూమి మీదే సంభవింపబోతున్న విషయాలు మనకు విషదమవుతుంది పిల్లలు. అక్కడ మాట చూడండి, మొదటి బూరలో జరిగిన సంగతి చూడండి పిల్లలు. అక్కడ రక్తముతో మిళితమైన వడగళ్ళను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చిగడ్డి అంతయు కాలిపోయాను. అంటే భూమి మీద పచ్చనిదానికి ఏది ఉండకుండా ఆల్మోస్ట్ మెజారిటీ పార్ట్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఏమంటే ఇది కలగజేసింది దేవుడే కదా, కలగజేసింది దేవుడే కదా అని ఇప్పుడు నాశనం చేయబోతుంది కూడా ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. మనకు కొన్ని విషయాలు మనకు బాగా తెలుసుకోలేదు. మనం అనుకుంటాం కొత్తదైపు ఏదైనా కావాలనుకున్నప్పుడు ముందుగా మనకున్న దాన్ని చాలా మటుకు బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి ఏదైతే కలిగి ఉందో ఒక ఇల్లే అనుకోండి, మనం ముందు నుంచి మన తాత ముత్తాతలు ఇచ్చింది, తండ్రులు ఇచ్చింది, అది మళ్ళీ రినోవేషన్ చేసుకుంటూ దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాలుగా చేస్తాం పిల్లలు.
అది చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా బాగు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దీనికంటే ముందుగా దీని మానకంటే ముందుగానే మన కొత్త నిర్మాణం వెళ్ళిపోతాం పిల్లలు. అది బాగున్నది అనుకున్నప్పుడు దీన్ని రిపేర్ చేయడం ఇక మానుకుంటాం. ఇది బాగా అవ్వదని ఇంకో దానికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చిందని అనుకున్నప్పుడు ఏంటంటే అది ముందుగా రెడీ చేసుకుంటాం. ఇక్కడ దీని గురించి అంత శ్రద్ధ మనం పట్టించుకోవడం మానేస్తాం పిల్లలు. అలా అనుకున్నప్పుడు దీని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాలి. ఇప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే కొత్త దానిపైనే ఉంటుంది. అలాగే నిర్మాణం ఏంటంటే పిల్లల దేవుడు ఇచ్చినప్పుడు అంటే అన్నీ బాగున్నాయంట. అందులో అందమైన తన పిల్లల్ని పెట్టేశాడు పిల్లలు. అది దాన్ని తిని దాన్ని ఏలుమన్నాడు, విస్తరించమన్నాడు, అభివృద్ధి పంచమన్నాడు, ఇంకా దాన్ని ఏలుమన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అన్నీ బాగున్న తరుణంలో తన పిల్లల్ని ప్రవేశపెడుతున్నాడు. అంటే దేవుడు ఇచ్చేది ఏది కూడా వ్యర్థమైంది ఇవ్వడు పిల్లలు. అది మనకు బాగా కన్ఫర్మే కదా పిల్లలు. వ్యర్థమైంది ఇవ్వడు, మనుషులకు ఉపయోగకరం లేనిది ఇవ్వడు. అన్ని విధాలుగా ఉపయోగపడేది, ప్రజలకు యోగ్యమైంది, తన పిల్లలకు యోగ్యమైంది. మళ్ళీ ఇచ్చేది ఆషామాషి వ్యక్తి కాదు. ఎవరు ఇస్తున్నారు? మన కన్న తండ్రి ఇస్తున్నాడు. అలాంటి ఆయన ఇచ్చేది అద్భుతంగానే ఉంటుంది. అంతెందుకు పిల్లరా, మనం అంటాం కదా పిల్లరా, భూమి కంట పునాదులు లేవంట పిల్లరా. మన ఇల్లు కట్టుకున్నాకన్నా పునాదులు ఉంటాయి, కానీ దానికి ఏంటంటే పునాదులు గల భూమి అంటూ మాట్లాడుతూ అంటే వాటికి ఏంటంటే కొన్ని స్తంభాలను ఆయనే ఒక కక్షలో నిర్మించేస్తాడు. ఒకవైపున సముద్రాలు, ఒకవైపున పర్వతాలు, శిఖరాలు, అంటే అది బ్యాలెన్స్ గా దేవుడు నిలబెట్టేస్తాడు. అంటే పునాదులుగానే నిర్మించేస్తాడు. కానీ నిజంగా చెప్పుకుంటే దానికి పునాదులు అంటే లేవు, అది శూన్యంలో వేలాడుతుంది అన్నది మాట్లాడుతున్నాడు. ఆయన కక్షలో నియమించేసింది. అలాంటి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో దేవుడు ఇచ్చేస్తాడు. ఒకనొక సందర్భం వచ్చేసేవారికి వెళ్ళి చిట్ట చివరి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, చిట్ట చివరి పుస్తకంలో ఆ గ్రంథంలో మాట్లాడుతూ మాట ఏంటంటే దీని మీద ఏదైతే ఉందో మంచి అంటూ ఒకరికి ఉపయోగకరమైనది గడ్డి కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ, కూర వస్తువులు కానీ, ఇవన్నీ కూడా దేవుడు మూడో భాగం అంటే ఎక్కువ మట్టుకు దేవుడు నాశనం చేస్తున్నాడు అనుకున్నాను పిల్లలు. గతించిన దినాల్లో కొన్ని మాటలు విన్నాం కాబట్టి రెండో బూరను ఊదినప్పుడు కూడా జరిగే సంఘటనలు కూడా కొన్ని మాట్లాడుతున్న పిల్లలు. బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణం గల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలో మూడవ భాగము నాశనం అయిపోయినాడు. అంటే భూమి మీద ఉన్న ఒక పార్టీ నాశనం అయిపోవడం కాదు, ఒక పార్ట్ అనట్లేదు అక్కడ, మూడు భాగాలు అంటున్నాడు. అంటే మిగిలింది ఎక్కడ అక్కడ కొంత మిగులొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నాశనం చేసినప్పుడు సర్వసాధారణంగా అన్ని నాశనం అయిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది పిల్లలు. మనుషులు మన ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే ఏదైనా కొద్దిగా మిగిలిపోవచ్చు మనం చేసే పనిలో కొద్దిగా, కానీ ఆయన తలపెట్టినప్పుడు, ఆయన తీర్మానించుకున్నప్పుడు ఏది కూడా మిగిలేదంటూ ఉండదు పిల్లలు. ఎందుకంటే కళ చేసినప్పుడు ఆయన కాబట్టి ఎక్కడ ఎలా నాశనం చేయాలో ఆయన బాగా తెలుసు. అలాగే ఇక్కడ భూమి మీద కొంత మట్టుకు నాశనం చేసిన తర్వాత అంట ఇంకొక మాట రెండో బూరను వదిలినప్పుడంట అక్కడ జరుగుతున్న సందర్భంలో అంటే సముద్రంలో భాగాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాడు. దాంట్లో నివసించే జంతువులు సైతము, చేపలు మొదలుకొని సముద్రంలో జంతువులన్నీ కూడా నాశనం అయిపోతుంది, ఎక్కువ మట్టుకు నాశనం అయిపోతున్నాయంట. అలా నాశనం అయిపోతున్న తరుణంలో భూమి అంటే సముద్రాన్ని ఆధారం చేసుకొని వర్తకాలు చేసేవారికి కానీ, వ్యాపారాలు చేసేవారికి కానీ, దాని మీద ఒకవేళ భూమి నాశనం అయిపోయినా సముద్రంలో ఆ రోజు నోవహు గారు ఓడ నిర్మించుకున్నట్టుగా సముద్రంలో బ్రతికిస్తున్నట్టుగా దానిపైన బ్రతికినట్టుగా అలా ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే అలా ఆస్కారం కూడా లేదు అన్నట్టుగా క్లియర్ అవుతుంది. అలాంటి ఓడలు కూడా ఏమైపోతున్నాయంట, ఓడలలో మూడో భాగం కూడా నాశనం అయిపోయినట్టు. అంటే మనుషులు నిలవడానికి ఆస్కారం లేనట్టుగా కనబడుతుంది మనకి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది పిల్లలు, ఒకదాని వెనుక ఒకటి నాశనం పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లలు. గతించిన దినాల్లో ఇరాన్ మీద మన వార్ జరిగినప్పుడు చూస్తారు కదా పిల్లలు, ఎక్కడైతే యురేనియం ఫ్యాక్టరీస్ ఉన్నాయో, ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళ అనుభవాలు తయారీ వ్యవస్థలు ఉన్నాయో అవన్నిటి కూడా నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ముఖ్యంగా ప్రయత్నం చేసింది. వారితో అవ్వదేమో అన్నట్టుగా యుఎస్ కూడా గొప్ప స్పెషల్గా బాంబర్స్ నేర్పించి నాశనం చేసినట్టు మనం చూస్తాం పిల్లలు. వాళ్ళు అనుకునేది మేము నాశనం చేసాం. ఇంతవరకు అలాంటి చరిత్రలో యుఎస్ కున్నంత ధైర్యం కానీ, సామర్థ్యం కానీ, వెళ్ళి నాశనం చేసి వచ్చేంత సామర్థ్యం ఇంకా ఏ దేశాలకు లేవని వారు గొప్పగా చేసుకున్నారు. ఇరాన్ అంటుందని మన దగ్గర మిగిలిపోయి ఇంకా అవన్నీ కూడా సేఫ్ గానే ఉన్నట్టు అనుకునేది. అంటే మనుషులు ప్రయత్నం చేస్తే ఏదైనా మిగిలిపోయి ఉండొచ్చు బహుశా, కానీ దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన సంకల్పిస్తే ఇంకా మిగులు అన్నట్టు ఏదో ఉండదు పిల్లలు. అంటే ఇవన్నిటి ఉద్దేశం ఏంటంటే ఏదో ఉదగానే ఏదో ముద్ర విప్పినప్పుడు కానీ వాళ్ళకి జరిగే సంఘటన ఏంటంటే విశ్వ వినాశనం ఈజీగా జరిగిపోతుంది. అంతకన్నా ముందు ఎలా ఉంటాయి పరిణామాలన్నీ ఎలా ఉంటాయంటే అయ్యా ఒక్కటి తర్వాత ఒకటి మనిషికి భూమి మీద మనుగడంటూ కష్టమైపోతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇట్లా గతించిన దినంలో మనం విన్నాం పిల్లలు కొన్ని సంవత్సరాల క్రితం 2019 ఎండింగ్లోనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది పిల్లలు. డిసెంబర్ ఆ పరిస్థితి, అందుకనే COVID-19 అన్నారు. డిసెంబర్లోనే ప్రారంభమైంది, కానీ జనవరి ఫిబ్రవరిలో ఎక్కువైపోవడం బట్టి COVID-19 అన్నారు దాన్ని.
అది ఎక్కువగా ప్రబలిపోయింది. అంతకన్నా ముందు మనం ఇది అంతున్నాయి అనుకున్నప్పుడు ఏదో అక్కడక్కడ జరుగుతున్నాయి విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. దాని తర్వాత మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్ కూడా మనం చూస్తాం కదా, దండయాత్రలు జరిగినట్టుగా అది కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడులు కూడా చూడండి పిల్లలు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అంటే మనిషికి మనుగడకు కానీ జీవనానికి కానీ సుఖమైన జీవితాన్ని భూమి మీద వెళ్ళబోచడానికి ఆస్కారం లేదనే విషయము ప్రజలకి తెలిసిపోతుంది పిల్లలు. అలాంటి కష్టకాలంలో ఎదుర్కొన్న సందర్భాన్ని బట్టి ప్రజలు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, అయ్యా ఈ భూమి నాశనం అయిపోతుందనే విషయం మనకు అర్థమైపోవాలి. అంతేకాదు సముద్రంలో ఎక్కువ మట్టుకు బాగా కూడా అది కూడా నాశనం అయిపోతుంది. అలా అన్నీ కూడా మనం చూస్తుంటే పిల్లల రక్తమయమైపోవడం కానీ, సముద్రంలో జీవులు చనిపోవడం కానీ, భూమి మీదలో ఉండే పచ్చని చెట్లు కానీ ఆల్మోస్ట్ అంటే మెజారిటీ పాటు ఏది మనుషులకు ఉపయోగకరమో అది నాశనం అయిపోవడం కానీ, వీటన్ని కూడా రానున్న తరాలు కూడా జరగబోతుందనే విషయం మనకు అర్థమైపోతుంది. అయ్యా ఇలాంటి నిజంగా జరుగుతున్న సందేహం క్రైస్తవ జీవితంలో కూడా ఎక్కువగా ఉంది పిల్లలు. అందుకనే దీనికి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఎన్నో జరిగిన సందర్భాలు మనకు బాగా తెలుసు. ఇంకా అదే తెగుళ్ళు మనము అద్భుతాలు అనుకున్నాం, ఆశ్చర్య క్రియలు అనుకున్నాం. అది ఐగుప్తు వారికి నిజంగా అవి తెగుళ్ళు లాంటివి, మోస చేసిన వింతలు అన్నట్టుగా మాట్లాడుకుంటాం, అది అద్భుతాలు అన్నట్టుగా మాట్లాడుకుంటాం, సూచక్రియలు అంటాం. కానీ అది ఐగుప్తు వారికి ఏంటంటే అవి తెగుళ్ళు. వారు ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు, పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఒకటి తర్వాత ఒకటి అది 10 రకాలైన తెగులు వారి దేశాన్ని మొత్తం కూడా కబలించేసే పిల్లలు. అలాంటి సందర్భంలో తన ప్రజలకంటూ ఒక ప్రొడక్షన్ కలిగింది. ఒక సేఫ్ పొజిషన్ ఉంచేసి దేవుడు వారి చుట్టూ ఒక ప్రాంగణం వేసి ఒక కంచె వేసి ఎలాగైతే కాపాడుకున్నాడో, అయ్యా ఈ భూమి మీద పచ్చనంతా కూడా నాశనమైపోతుంది. సముద్రంలో కూడా ఒక భాగం అంతా కూడా కాలిపోతుంది, అది 3వ భాగం కాలిపోతుంది. ఆయన తలపెడుతున్నాడు ఈ ఉగ్రత. అలా తలపెట్టినప్పుడు తప్పించుకునేవాడు ఎవడు? ఆయన ఉగ్రత దినానికి ఓర్వగలిగినవాడు ఎవడు అంటాడు. ఆయన తలపెట్టినప్పుడు ఏది తప్పించుకో. మరి ఎలా బతుకుతా అంటే ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతులంట ఊరకుండా వల్ల నేను ఆమోస్ గ్రంథం చూస్తూ ఉంటాను పిల్లలు. ఎందుకు ఇంత నాశనమైన వ్యవస్థ వస్తుందంటే పిల్లలు ఇంకొక మంచి మాట చూద్దాం పిల్లలు. ఇది కలుస్తుందన్న మాట ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి పిల్లలు. 50వ అధ్యాయం 22వ వచనం. ఆలకించుడి, దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది అంటారు పిల్లలు. ఆలకించుడి, దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది పిల్లలు. మనం అప్పుడప్పుడు వింటున్నాం కదా యుద్ధ సమాచారం గురించి. అది ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటల గురించి కాదంట పిల్లలు. మన మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాటలు మన మనసులో ఉండాల్సిందే. ఆయన అదే చెప్తుంటాడు. భూకంపాలు కానీ, దేశం మీదకి దేశం రావడం కానీ, తెగుళ్ళు కానీ, ఖడ్గం కానీ, ఉపద్రవాలు కానీ, అంటే అక్కడక్కడ మోసాలు కానీ, దొంగతనాలు కానీ, హత్యలు కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంట అయ్యేది ప్రభు యొక్క రాకడకు సూచనలు అన్నాడు. ఇవి వెనువెంటనే జరగవన్నాడు. జరగాల్సిన సందర్భం వచ్చినప్పుడు అది దొంగ వల్ల మెరుపు వల్ల జరుగుతున్నాయి. దొంగ వల్ల నేను వచ్చేదాన్ని ఎవరికి చెప్పకుండా వస్తాను. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని. మరి అలాంటి తరుణంలో ఎలా బ్రతకాలి అన్న మాటలు మాట్లాడుతుంటే అయ్యా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నీతిమంతుడు ఎలా బ్రతకాలో దాని గురించి ముందుగానే మాట్లాడుతూ హెచ్చరిస్తున్న మాటను బట్టి దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. అది మామూలుగా అంటే నాశనం కాదంట, అధిక నాశన ధ్వని వినబడుతున్నట్టు పిల్లలు. మన యుద్ధంలో ఇప్పుడు ఇజ్రాయెల్ మన పరిసర ప్రాంతాల్లో మనం వింటున్నాం కదా పిల్లలు. అంటే ఒక బాంబు వస్తుందంటేనే ముందుగానే బంకలకు వినిపించడానికి ఒక సైలెంట్ అవుతుందంట పిల్లలు, అలారం అవుతుందంట. ఆ శబ్దం వినగానే అందరూ అలర్ట్ అయిపోతారు, బయటికి రావడానికి లేదు. కొన్ని రోజులు బంకర్లోకి వెళ్ళిపోవాల్సింది. దాంట్లో కావాల్సిన సామగ్రి అంతా కూడా ఎక్కడ ఉంటుందంట, బంకర్లలో ఉంటుందంట పిల్లలు. ఆ ధ్వని రాగానే అందరు ఏదైతే అలర్ట్ అవుతుందో అది మామూలు ధ్వని కాదంట, అధిక నాశన ధ్వని అంటారు. ఒకటి తర్వాత ఒకటి, ఎలాగైతే తెగుళ్ళ తర్వాత ఒకటి వస్తుందో, మనం కోవిడ్ అనుకున్నాం, కోవిడ్ కరోనా తర్వాత మొదటి వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ అన్నారు పిల్లలు. నాశనం అయిపోయారు, చాలా మటుకు నాశనం అయిపోయారు పిల్లలు. ప్రపంచంలో భయం పట్టుకుంది పిల్లలు. దాని తర్వాత వార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమైపోయి థర్డ్ వార్ వస్తుందేమో అన్నట్టుగా మొదటి దిన అందరూ భయపడిపోయిన మాట వాస్తవం పిల్లలు. ఒక మాట చెప్పుకుంటే పిల్లలు, లేదంటే ఇజ్రాయెల్ దేవుడు పరిరక్షిస్తుందంటే ఒక మంచి మాట పిల్లలు. గతించిన దినంలో నిన్న దినం న్యూస్ వింటూ ఉంటే మన బెంచమిన్ గారు ఉన్నారు కదా, తెలుసు కదా పిల్లలు, ఎవరు? నెతన్యాహు. ఆయన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఇంచుమించు పిల్లల ఈ ఇల్లీగల్ కేసులన్నీ కూడా అతని మీద బోల్డ్ని ఫైల్ అయిపోయాయంట. ఆ ప్రధాని మీద మనం అనుకుంటాం ఏంటంటే అతను మన మంచోడు, బాగా ఫైట్ చేస్తాడు ఇజ్రాయెల్ తరఫున అనుకుంటాం. కానీ వాస్తవానికి వస్తూ ఉంటే పిల్లల అతని మీద ఈ కరప్షన్ ఎన్నో కేసులు ఉన్నాయంట. కోర్టులు వాదిస్తూ ఉంటే అతని దగ్గరకు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారంట పిల్లల.
ఎంక్వైరీ చేస్తే ఒక 1779 టైమ్స్ అంట ఐ డోంట్ రిమెంబర్ అని చెప్పేసాను. అంటే నేను దానికి చేశానని కానీ నేను చేస్తున్నాను కానీ ఆ కరప్షన్లో నాకు కూడా బాధ ఉందని చెప్పకుండా అసలు ఇది నా అర్థమే లేదని చెప్పేసాను. ఎన్నిసార్లు అంటే 1779 టైమ్స్ అంట. దీన్ని అంతా కూడా కప్పిపుచ్చడానికి ఎప్పుడు కూడా గాజ మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉన్నాడంట. దీన్ని మీదికి తీసుకొస్తుంటే ఆ ట్రంప్ గారి మధ్యలో మనల్ని టచ్ చేస్తే మాత్రం నేను ఊరుకోనని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాను. అందుకు బట్టి ఇలాంటి కేసులన్నీ కూడా అనుకోబడ్డాయి పిల్లలు. మనమే వాస్తవానికి వచ్చిన ఒక స్వార్థం పెరిగిపోతున్నప్పుడు అందుకే నాకు ఆమోస్ గ్రంథంలో మాట పిల్లలు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాకు కింది మాట్లాడుతున్నారు కదా. అప్పుడు మీరు బ్రతుకుదురు, యెహోవాను ఆశ్రయించుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయించుని ఎడల బేతేలులో ఎవరినో ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యేసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయురాలారా. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వల్లే మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల వీరికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును అంటున్న పిల్లలు. అంటే న్యాయమే ఏలాలనుకున్నాడు దేవుడు. న్యాయమే ఇశ్రాయేలులో ఉండాలనుకున్నాడు. న్యాయమే అనేకులకు ఆధారం కావాలన్నాడు. దాన్ని చూస్తూ నా ప్రజలు ఇలాంటి వారిని ప్రపంచానికి గొప్పగా చూపించాలనుకున్నాడు. అలాంటి న్యాయం కరువైపోయిన ఇశ్రాయేల్ పరిసర ప్రాంతాలే కాదు, ఆ రోజున్న ప్రజల గురించి చెప్పడమే కాదు పిల్లలు, నేటి ప్రపంచంలో కూడా అది నాశనం ఎందుకు మీదకి వస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. మనం ఆలోచిస్తుంటే పిల్లలు, న్యాయం అనేది కనబడకుండా పోయినప్పుడు, అన్యాయం వీధిల్లినప్పుడు పిల్లలు, సొదొమ గొమొర్రా పట్టణాలు పట్టుకోండి పిల్లలు, నాశనం అంతా మీదికి వచ్చినప్పుడు పిల్లరా, ఇంకా దానికంటే ముందుకు వెళ్ళిపోండి. దానికంటే ముందు ఏదైనా నాశనం జరిగింది? సొదొమ గొమొర్రాల కంటే ముందుగా, సొదొమ గొమొర్రా పట్టణాల కంటే ముందు ఏదైనా నాశనం జరిగిందండి భూమి మీద? ఏం జరిగిందండి? వర్షం. నోహ గారి కాలం ఉంది పిల్లలు. ఒక కుటుంబాన్ని ఎన్నుకున్న తర్వాత మిగతాదంతా కూడా దేవుడు నాశనం చేశాడు పిల్లలు. మొత్తము నాశనం చేసిన తర్వాత ఒక కుటుంబంతో ప్రపంచాన్ని మళ్ళీ దేవుడు రివీల్ చేశాడు పిల్లలు. అలా జనరేషన్ అంతా కూడా వచ్చిన తర్వాత పిల్లల అన్నీ పోయినాయి, కానీ పాపం అనేది నాశనం కాలేదు పిల్లలు. మళ్ళీ వచ్చింది ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఆ ఉన్నతమైన కుటుంబంలో తర్వాత తరాలు మారుతున్న కొద్దీ దాంట్లో నుంచి కూడా పాపం అనేది భూమికి వచ్చిన తర్వాత, అన్యాయం చూసిన తర్వాత వీరు మారడానికి దేవుడు నొచ్చుకున్న సందర్భము ముందు చూసాము, తర్వాత కూడా చూసాం పిల్లలు. అందుకే ఒక మాదిరికరంగా మళ్ళీ ఒక 2 పట్టణాలు దేవుడు నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా 2 పట్టణాలు పిల్లలు. వారిని నాశనం చేసైనా కానీ మళ్ళీ ప్రపంచంలో మార్పు అనేది కల్పించినట్టు పిల్లలు చాలా అరుదుగా కనిపెట్టారు పిల్లలు. ఎక్కడో కొన్ని కుటుంబాలు, ఎక్కడో ఒక గోత్రం వారు, ఎక్కడో 10 గోత్రాల వారు, ఎక్కడో 12 గోత్రాల వారు, ప్రపంచం అంతా ఒకవైపు అయితే కొన్ని గోత్రాల వారు. ఆ గోత్రాలైనా సరైన బ్రతుకుతున్నట్టు దాంట్లో కూడా ఏమైపోయిందంట, అన్యాయం అనేది ఎక్కువగా ఏలిందంట పిల్లలు. న్యాయాన్ని మార్చి మరి తీసుకొస్తున్నారు పిల్లలు. ఈరోజు యుద్ధాలని తనకు అనుగుణంగా మార్చుకున్న ఆ ప్రపంచం అంతా కూడా ఒకరి మీదికి దండెత్తి వెళ్ళిపోయి ఇంకొకరు నాశనం చేసినట్టు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు పిల్లలు. కొంతకాలం దేవుడు చూస్తూనే ఊరుకుంటాడు పిల్లలు. మీరు ఆలోచించారు పిల్లలు, ఎప్పుడైనా మనల్ని అంటే మనం తప్పు చేసినప్పుడు కానీ ఎదుటి వారు దేశంలో మనం చూస్తున్నాం, ఒక శిక్ష అంటే వెంటనే జరుగుతున్నప్పుడు పట్టబడ్డప్పుడు దేవుడు అంటే చాలా మటుకు దీర్ఘశాంతంతో ఎదురు చూడడం అంటే పిల్లల ఎంత పొరపాటు చేసినా, దేవుడు లేడని ఒకడు మాట్లాడినా, ఆయన మంచోడు కాదని మరియమ్మను తిట్టినా, ప్రభువు పాపం అంటగట్టినా, ఎన్ని మాట్లాడినా దేవుడు ఉగ్రత అనేది వెంటనే వచ్చి వారి మీద పడట్లేదు పిల్లలు. పడుతుందంటారు. అలాంటి టోన్ని కూడా మార్చడానికి దేవుడు సంకల్పం నిరీక్షిస్తూనే ఉంది పిల్లలు. ఆయన దేవుడు దీర్ఘశాంతం అంటాడు కదా పిల్లలు. ఆయన మామూలు దీర్ఘశాంతం కాదు పిల్లలు. మనం అనుకుంటాం కదా మాకు చాలా దీర్ఘశాంతం ఉందని, కాదు పిల్లలు. ఆయనతో కంపేర్ చేసుకుంటే ప్రపంచంలో ఇంకెవరికి లేదు పిల్లలు. ఆయన సృష్టిని కానీ తన ప్రజల్ని కూడా అందరినీ నాశనం చేసినా కానీ, ఆయన స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలుని నాశనం చేసినా కానీ అలాంటి ఓపిక దీర్ఘశాంతం ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు పిల్లలు. క్రైస్తవ సమాజం నాశనం చేసిన, బీదలు మింగిన, అన్యాయాన్ని అంటే న్యాయాన్ని మార్చి అన్యాయాన్ని ప్రపంచంలోకి లోకంలోకి తీసుకొచ్చిన ఆయన దీర్ఘశాంతం ఇంకా నిలిచింది. కానీ ఆయన ఒక మాట మాట్లాడుతున్న మాట అంటే, అయ్యా ఇవన్నిటిని చేసామని నేనే కదా, సప్త వృక్షం అంటే నక్షత్రాలు మొదలుకొని ఇక మార్చిన పిల్లల సప్త ఋషి నక్షత్రాలు, మృగశీర్ష నక్షత్రము సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయం మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వల్ల మార్పు చేయవాడు, సముద్ర జలంలో పిలిచి వాటిని భూమి మీద పర్ల చేయవాడు,
ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడైపోయిన పెద్ద పెద్ద దుర్గాలు, కొండ కోట ఆశ్రయం అని పెంచుకున్న వాటన్నిటి కూడా ఈ బంకర్ సైతం కూడా ఎక్కడ నిలబెట్టలేవయ్యా నిన్ను ఒకనొక దినాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అంటున్న పిల్లలు. ఒకరి మీదకి దండెత్తి వచ్చినప్పుడు బంకర్ మనల్ని సేవ్ చేయవచ్చు పిల్లలు, మనకు ఆపుకునే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇరాన్ కూడా యురేనియం ఫ్యాక్టరీస్ కానీ కొద్దిగా అనుభవం తయారు సంస్థలు కూడా బహుశా అతను షిఫ్ట్ చేసుకుని మార్పు తీసుకొచ్చి ఆయన స్థావరాలు కాపాడుకోవచ్చు. కానీ దేవుడు నాశనం చేసే పరిస్థితి వచ్చినప్పుడు పిల్లల ఏది నిలవదు పిల్లలు. ఆయన అందుకనే భూమి మొదటి పొర ఊదినప్పుడు పిల్లలు భూమి మీద పచ్చని అంతా కూడా నాశనం అయిపోయిందంట. 3వ భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. అంతా కూడా ఆల్మోస్ట్ ఏదో అక్కడ మిగిలి ఉండొచ్చు, కానీ ఆయన నాశనం చేయాలనుకున్న ప్రతి దాంట్లో అది మంచి చెడు అన్ని కూడా నాశనం అయిపోతాయి పిల్లలు. అలాగే 2వ పొర ఊదినప్పుడు కూడా అంటున్నాడు పిల్లలు, ఆ సముద్ర జలాలు అన్నీ కూడా చనిపోతున్నాయి, అందరూ జీవరాశి అంతా కూడా చనిపోతుంది, ఓడలు సైతం ఎక్కువ పాటు అంతా కూడా నాశనం అయిపోతుంది అంటున్నారు. అంటే ఒకదాని వెనుక ఒకటి తరుముకుని వస్తుందండి. అవును, ఒకదాని వెనుక వస్తుంది. అది ఎలా వస్తుంది అయ్యా అంటే అధిక శబ్దము చేస్తూ, అధిక ధ్వని చేస్తూ, అయ్యా ఇదంతా కూడా నాశనంలో వచ్చినట్టుగా మనకు వస్తుంది. అలాంటప్పుడు ఎలా ఉండాలంటే, ఇవి నన్ను ఆశ్రయిస్తే ఇది నాశనం అయిపోతుంది కదా, దీనికంటే శ్రేష్టమైంది నేను దానికంటే ముందుగానే నేను ఒకటి ఏర్పాటు చేశాను. అందుకని పార్టీల గురించి మనం మాట్లాడేసాం పిల్లలు. పురాతనమైన తాతలు కట్టించిన ఇల్లు నాశనం వచ్చినప్పుడు దానికంటే ముందుగా మనం బెటర్గా ఎలాగైతే ఆలోచిస్తున్నామో, ఈ లోకంని నాశనం చేయడానికి ముందుగానే ఆయన నిత్యత్వాన్ని మనకంటూ స్థిరపరిచేసిన పిల్లలు. అందుకని ఆమోస్ గ్రంథంలో మాట్లాడిన పిల్లలు ఈ మాట కొంచెం చూడండి, 11వ వచనం నుంచి 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఆమోస్ గ్రంథము, ఇది చెడు కాలము కనుక ఈ కాలంలో బుద్ధిమంతులు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండునట్లు పిల్లలు. నాశనం ఈ లోకంలో వచ్చినా, అందరూ చనిపోయినట్టుగా మనం చనిపోయినా, దీని తర్వాత ఒక అద్భుతమైనది ప్రపంచం ఉంది అంటున్నాడు పిల్లలు. కీడు విడిచి మేలును అనుసరిస్తే ఒక ఉన్నతమైన దేశంలోకి నేను తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ ఇంకా అద్భుతం, ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన ఆలోచన లేదంటే దేంతో కూడా నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ తండ్రితో పాటు ఉండబోతున్న విషయం మనం వింటూ ఉంటాం పిల్లలు. ఇంకొక మాట చూద్దాం పిల్లలు, యోవేలు గ్రంథం కూడా చూడండి పిల్లలు. అలాంటి సందర్భమే, అలాంటి స్థితిగతులే ఎలా రాబోతున్నాయో మాట చెప్తూ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి కిందికి చూడండి పిల్లలు. తీర్పు తీర్చి లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. సరిపోతుంది పిల్లలు. ఆ రోజున ఇశ్రాయేలు గురించి, ఆ రోజున ఆ దేశంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ ఇంకా ఈ రోజున మనం ఎన్నో మాటలు చూస్తున్నాం పిల్లలు. గతించిన దినంలో మనం ఎన్నో వచ్చాయి, మిడతలు వచ్చేసాయి, తెగుళ్ళు వచ్చేసాయి. కోవిడ్ టైంలో మనం ఎందుకున్న సందర్భం తర్వాత వెంటనే వచ్చింది మిడతలు. చాలా మటుకు దాన్ని నాశనం చేయడానికి కూడా ఆస్కారం లేదని, అది తింటే మంచిది అన్నారు పిల్లలు. మిడతలు తింటే మంచిదంట, దానికి చాలా హెల్తీ ఫుడ్ ఉందంట, చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయంట, అది తింటే మంచిదని దాన్ని వండుకొని తినడానికి కూడా నేర్చుకున్నారు పిల్లలు. మనం ఇప్పుడు మనకు అర్థంగా అనిపించినా, మనకు ఆశ్చర్యం అనిపించినా, చాలా దేశాల్లో దాన్ని వండుకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకున్నట్టుగా ఏదో చెట్టు మీద వాళ్ళ అలాంటి మిడతలు కాదు పిల్లలు. ఇంచుమించు చేతంత ఉంటుందంట పిల్లలు, దానికంటే పెద్ద ఉంటుంది. పంట చేలంతా నాశనం చేసే మిడతలు మనం చూసాం పిల్లలు. ఎప్పుడు ఐగుప్తు కాలంలో మనం చూసాం పిల్లలు. అలాంటివి ఎందుకు మళ్ళీ వస్తున్నాయంటే పిల్లలు, ఆ రోజున మీరు అప్పుడు చూసినప్పుడు మీరు నమ్ముతారా లేదో అని వాటిని చూపించేశాడు. రానున్న కాలంలో ఇలాంటివి జరగబోతున్నాయి. దేశం మీద దేశం లేవడం కానీ, యుద్ధం జరగడం కానీ, పచ్చని చెట్లు నాశనం అయిపోవడం కానీ, సముద్రంలో రక్తం అంతా కూడా అంటే రక్తమైనాక వచ్చినట్టుగా ఎలాగైతే చేపలన్నీ కూడా చనిపోయినాయో ఆ రోజుల్లో రానున్న కాలంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మెల్లిమెల్లి జరుగుతాయి. ఇవన్నీ కూడా సూచనలు, ప్రభు యొక్క రాకడ సూచనలు. ప్రపంచ నాశనానికి ఇది ప్రారంభం అన్నట్టు. ఎలా వస్తాయి అంటే వెంటనే ఒకటి దాని తర్వాత ఒకటి నాశనం ద్వారా వినబడుతుంది, యుద్ధ ద్వారా వినబడుతుంది. అది అధిక నాశనం అంటున్నాడు. అంటే మామూలు నాశనం కాదు, శబ్దం అంతా
హీట్ ఎత్తినట్టుగా ఉంటుంది, మనం భరించలేము. ఒకరి తర్వాత ఒకరు దాడి ఎత్తి వస్తూనే ఉన్నట్టుగా ఉంటుంది. మనం అనుకున్నప్పుడు పాకిస్తాన్ గురించి భయపడ్డాం, అది ఎక్కడ దాడి చేస్తుందని ఇప్పటికి కూడా మన ప్రొడక్షన్తోనే ఉన్నాం పిల్లలు, అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. కానీ పక్కన ఇంకొక చైనా దేశం ఉంది, అది ఎప్పుడు దాడి చేస్తుంది తెలియదు. ఇది బాగానే ఉన్నాయి కదా, చిన్న చిన్న దేశాలు దాడి ఎప్పుడు ఉంటాయంటే బంగ్లాదేశ్లో రెడీగా ఉంది మనకు దాడి చేయడానికి. ఎలాగైతే భయంతో దేశంతో శత్రువ సైన్యం అంతా ఎలాగైతే అలర్ట్గా ఉంటారో, దేశంలో మంచిది లేనప్పుడు సాక్షాత్తు దేవుడి నాశనం చేయాలనుకుంటున్నారు. కాబట్టి నీతిమంతులు ఊరకుండి వీటన్నింటిని పట్టించుకోవు, కానీ నీవేంటంటే విశ్వాసంతో బ్రతుకు. దీని తర్వాత ఉన్నతమైన దేశం నేను తీసుకెళ్ళిపోతాను, అక్కడ మంచి దేశం ఉంది, నేను ఉంటాను అక్కడ, శాశ్వతమైన రాజ్యం. దేశంలో ఊరకుంటూ అంటున్నాడు. ఇంకా మాట్లాడుతూ చూస్తుండే పిల్లల సూర్య చంద్ర తేజోగులు ఇద్దరు నక్షత్రాల కాంతి తప్పిపోయారు, యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. ఆయన గర్జిస్తే పిల్లల ఇంకా ఏది ఉంటుంది పిల్లల, భూమి మీద ఏది నిలవదు అన్నట్టు మనకు అర్థమవుతుంది. తరం వెంబడి తరం గతించిపోతున్నప్పుడు పిల్లల ఈ లోకంలో పిల్లల అప్పుడప్పుడు కొంతమంది చూడండి పిల్లల, పెద్దల్ని చూడండి, మన తాతల్ని ఇంకా మన తండ్రుల వేసిన వారిని కొంతమంది చూడండి పిల్లలు బలంగా ఉంటారు. అలాంటి చూస్తుంటే అయ్యా ఇప్పుడు ఆహారము చాలా మటుకు మీరు తిన్నట్టుగా మేము తినట్లేదని, మేము ఒకప్పుడు బాగా మంచిగా ఆహారాన్ని తినేవాళ్ళం. ఈరోజు మీరు ఇంత కార్లు కానీ సైకిల్ ఇవన్నీ అంటున్నారు, ఒకప్పుడు మేము కాలినడకనే వెళ్ళేవాళ్ళం. మా ఆరోగ్యం వేరు, మన తిండి విధానం వేరు. అందుకని బలంగా ఉన్న 100 ఏళ్ళు 60 70 ఏళ్ళు 90 ఏళ్ళు 110 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికిన వారు చాలా మంది మనకు కనబడుతుంటారు పిల్లలు. ఈ రోజు మనం తినేది ఏదైనా ఉందంటే ప్రతి దాంట్లో మందే తింటున్నాం పిల్లలు. మంచి అంటే తిన్నది లేదు. అంటే మనుగడ ఎలా అయిపోతుందంటే మనం భూమి మీద తిని బ్రతకాల, మంచి అంటే ఏది లేదు. అది జీవన విధానంలో ప్రతి పరిస్థితి తీసుకొచ్చినా మంచి అంటే లేదు పిల్లలు. ఒకప్పుడు పిల్లలు ఉమ్మడి కుటుంబాలు మనం చూసేవాళ్ళం, మంచిదంటూ చూసేవాళ్ళం, మంచి స్వచ్ఛమైన నీరు వితౌట్ మినరల్ వాటర్ మామూలు వాటర్ తాగి వాళ్ళం, అలాంటి వాటర్ తాగి బ్రతికే వాళ్ళు మనం చూసేవాళ్ళం. సమాజంలో రిలేషన్ మొదలుకొని అంటే జీవనానికి ఉపయోగపడే తిండి వరకు పిల్లలు ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది, ప్రతిదీ కూడా పాడైపోయింది. ఇలా పాడైపోతున్న దాన్ని దేవుడే నాశనం చేయాలనుకున్నాడు, మంచి కాదు నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ఇంతవరకు నేను కలగజేసింది నన్ను మీరు నాశనం, అంటే ప్రతి దాంట్లో మీరు నాశనం చేశారు, నా ప్రజలు నాశనం చేశారు. న్యాయం ఉండాల్సిన దానంలో న్యాయం లేదు, అన్యాయాన్ని తీసుకుని వచ్చేసారు. నీతి ఉండాల్సిన దగ్గర నీతి లేదు, అంటే స్వనీతి వచ్చేసింది, స్వార్థం వచ్చేసింది. ఒకరి తప్పు పుచ్చుకోవడానికి ఈ రోజులో ఆ నెతన్యాహు చేసిన అధికార దాహం కూడా అలాంటిదే పిల్లలు. ఇలాంటి ఎన్నో మన ప్రపంచంలో మనకు కనబడకుండా ఉన్నాయి పిల్లలు. ఒక వల్ల ఇంకొకరు నాశనం అయిపోతున్నప్పుడు, ఒకరు నష్టం కలుగుతున్నప్పుడు ఈ దేవుడి సాక్షాత్ ఏమనుకున్నాడు పిల్లల, తన ప్రజలకు హాని కలుగుతున్నప్పుడు తన ప్రజలందరూ కూడా తీసుకుని వచ్చేసి ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి దీన్ని నాశనం చేయాలనుకున్నాడు. దానికి ముందుగానే కొన్ని పంపించేశాడు. ఐగుప్తు తెగుళ్ళన్నీ కూడా మనకు కనబడుతున్నాయి, అలాంటివి మళ్ళీ రాబోతున్నాయి, అది సూచనలుగా రాబోతున్నాయి అని మిడతలు వచ్చేసి గతించిన దినాల్లో. అదే యోవేలు గ్రంథంలో అంటూ ఉంటాడు పిల్లలు, మిడతల్ని పంపిస్తున్నాను, ఈ పంట చేయాలన్నీ కూడా నాశనం చేయబోతున్నాను. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పిల్లలు గతించిన దినాల్లో వచ్చిన దాన్ని బట్టి అంటే పిల్లలు అయ్యా మిడతలు తిని ఎలా బ్రతుకుతారంటే, మనకంటే అంటే ప్రభు కంటే ముందున్న యోహాను గారు ఏం తిని బ్రతుకుతారంట అంటే ఆయన తిన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఈజీగా ఉంటుంది, మనం కూడా తినగలమా అనిపిస్తుంది. ఫస్ట్ అన్నమాట అయితే మిడతలు తిని ఎలా బ్రతుకుతారు అంటే అది హైజీనిక్ ఫుడ్ అంటే పిల్లలు చాలా అద్భుతం అంట. రానున్న రోజులు బహుశా అదే ఆహారం అయిపోతుండొచ్చు బహుశా. ఇవన్నీ కరువు అయిపోయిన తర్వాత ప్రపంచంలో పంట చేలు ఉండదు, పచ్చని అంటే ఏది ఉండదంట, సముద్రంలో జంతువులు ఉండవు, సముద్ర భాగాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా నాశనం అయిపోతుంటే ఇక భూమి మీద మనుగడ కష్టమైపోతుంది. చావే మేలు, చనిపోతే బాగుండు అని అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం పిల్లలు. గతించిన దినాల్లో పిల్లల ఒక మంచి ఒక కుమార్తెను ఒక వ్యాపారి, బట్టల వ్యాపారి తనకు మంచి పలుకుబడిన ఒక రాజకీయవేత్త యొక్క కుమారుడికి ఇస్తూ ఉంటే పొలిటీషియన్ అప్పుడే ఎదుగుతుందంట, పేరు ప్రస్తుతం నేను తీసుకురావట్లేదు, కానీ ఆ పెరుగుతున్న కుమారుడికి మంచి వివాహం చేసి అరేంజ్మెంట్ చేసి ఇంచుమించు 75 లక్షల కారు ఇచ్చి, 1 కోటి రూపాయల కట్నం ఇచ్చి, 350 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు పిల్లలు. ఇంచుమించు 78 రోజులైనట్టు అంతే. 78 రోజుల తర్వాత ఒక గుడి దగ్గర మెట్ల మీద కూర్చొని ఆ కూతురు ఆ తల్లి తట్టుకోలేక తన తండ్రికి మెసేజ్ పెట్టేసిందంట, నేను పెళ్లి అయిన రోజు నుంచి నా అత్తగారు కానీ నా భర్త కానీ నన్ను వేధించదంటూ వేది లేదు, చాలా తక్కువ తీసుకొచ్చేసావు, 500 తులాలన్న రావాల్సింది 350 వచ్చేసింది, ఒక 70 లక్షల కారు, ఆఫ్టర్ ఆల్ 75 లక్షల కారు 1 కోటి రూపాయలు ఇచ్చేసరికి చాలా తక్కువ చూడటం నేర్చుకున్నాడంట. ఆ పెట్టే బాధలు వేదనలు తన తండ్రికి చెప్పుకోలేక ఒక రికార్డింగ్ పంపించేసి అక్కడే పిల్లలు మన పెస్ట్ కంట్రోల్ వాడుతూ చూసిన మెడిసిన్స్ అవి వాడి మింగి అక్కడ చనిపోయిందంట పిల్లలు. అంటే ఎలా ఉందో చూడండి పిల్లలు, దేశంలో ఎక్కడ నువ్వు బ్రతకాలి, ఏ రిలేషన్ కూడా సేఫ్ అనే పరిస్థితులు లేవు పిల్లలు. అంటే ఇవి అన్ని కూడా జరుగుతున్నాయి. మొన్నే జరిగింది మాట, ఇంచుమించు 78 రోజుల కాపుల జీవితంలో తను ఎదుర్కొన్న సంఘటన పిల్లలు. అంటే భర్తలన్న భార్య పడాలన్న పిల్లలు గతించిన దినంలో మనం ఒక మంచి మాట విన్నాం పిల్లలు.
మంచి మాట అంటే ఆ సమాజానికి చెడ్డ మాట నిజంగా చెప్పాలంటే. అనిమాని తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. మనం విన్నాం కదా పిల్లగా, భర్తను తీసుకెళ్ళిపోయిన తన ప్రీ ప్లాన్డ్ గా ముందుగానే అక్కడ తీసుకెళ్ళిపోయి తన భర్తను చంపించేసి ఫోన్లని కూడా అంటే ఎవరికి అందుబాటులో లేకుండా తను ఆఫ్ చేసేసి తను కూడా తప్పిపోయిన కనిపించేసి తర్వాత 4-5 రోజులు 11 రోజులు ఆమె కనిపించేసి తీరా అంతా చూస్తుంటే ఎవరో చంపేశారని క్రియేట్ చేసినా కానీ తనే పకడ్బందీగా తన భర్తను చంపించేసింది అన్న పిల్లలు. అంటే దేశంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి ఇలాంటప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అంటే కొంతకాలం ఇంకా నిరీక్షిస్తున్నాడు పిల్లలు. ఇంకా ఆయన దీర్ఘశాంతం అంత ఇంత కాదు కదా పిల్లలు, అంత ఇంత కాదు. అయినా తన ప్రపంచం అందరికీ రక్షణ అనుగ్రహించిన తన కుమారుని పంపించిన తన కుమారుని చేసిన క్రియలు బట్టి ప్రపంచం ఎప్పుడూ నాశించారు. అయినా తన దీర్ఘశాంతం ఏంటంటే ఇంకెవరైనా మారుతారేమో, తన కంటి కొత్త ప్రజలు వస్తారేమో నిరీక్షణ పిల్లలు. చివరికి 7వ ముద్ర విప్పినప్పుడు పిల్లలు ఆయన ఇచ్చిన కాలం గడువు కాలం అంతా కూడా అప్పుడు మన ప్రజల రాజకీయ నాయకులు రాయితీలు ఇస్తుంటారు. మనం ఎన్నో లేదు పిల్లలు, రాయితీ అంటే తెలుసు కదా, రాయితీలు ఇస్తూ ఉంటారు. అలా దేవుడి పేరు ఒక నియమం మీద ఉన్నా కానీ చాలా మటుకు రాయితీలు ఇస్తూనే ఉన్నాడు పిల్లలు. కానీ ఒకవేళ ఈ స్థితిని బట్టనే ఈ అవకాశాన్ని బట్టన నా కుటుంబం కానీ ఒక దేశం కానీ ఒక గ్రామం కానీ దేవుడి కంటే ఉన్నతంగా బ్రతుకుతుందేమో. అందుకనే పిల్లల దేశంలో నుంచి అంటే రాష్ట్రాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రం నుంచి కొన్ని డిస్ట్రిక్ట్ని, మండలాన్ని, గ్రామాన్ని, ఆ దేశంలో ఒక స్టేట్ ఉన్నది చాలా అద్భుతం. అక్కడ క్రైస్తవులు ఎక్కువ ఉంటారని మన మాట మనం వింటూ ఉంటాం కదా. ఆ రాష్ట్రంలో ఇంకా కొద్దిగా జల్లెడ పడుతుంటే కొన్ని డిస్ట్రిక్ట్ వారు బాగున్నారండి, లేదంటే ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా క్రైస్తవులని వారిని నాశ చేయడానికి ప్రయత్నం చేస్తారు మన మాటలు వింటూ ఉంటాం పిల్లలు. అలా అన్నిని జల్లెడ పడుతూ ఉంటే ఎక్కడ మంచి లేనప్పుడు అన్నింటిలో నుంచి ఒక సంఘాన్ని దేవుడు పక్క తీసుకొచ్చాడు పిల్లలు. అందులో ఉన్న కొద్దిగా యోగ్యమైన వారు నిలబడతారేమో పిల్లలు. ఎక్కడ కూడా నీతి కనిపించినప్పుడు పిల్లలు దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు అతనికి ఎంత వేదన ఉండొచ్చు పిల్లలు. మనం కట్టుకున్న ఇల్లు కూల్చుకోవడానికి మనకు ఎంత బాధ ఉంటుందో, ఒక దేశాన్ని మంచిగా సస్యశామలం చేసిన తర్వాత ఏదైనా ఒక యుద్ధం వచ్చి మన బాంబు వచ్చి మన దేశం మీద పడుతుందో ఎంత నాశనం కలుగుతుందో, ఆ కాపర్లకు కానీ ఒక అధికారులకు కానీ ఒక మినిస్టర్స్ కానీ ఎంత తీరని వేదన ఉంటుందో, తండ్రికి కూడా అదే వేదన ఉంది పిల్లలు, దేవుడికి కూడా అదే వేదన ఉంది. కానీ ఎప్పుడైతే అన్యాయమే రాజ్యం వెళుతుందో ఈ దేశాన్ని ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు పిల్లలు. ఆ నాశనానికి ముందుగానే రాబోతుందని తన ప్రజల్ని ముందు నుంచి అలర్ట్ చేసి వస్తున్నాడు. ఎలా రాబోతుందంటే అయ్యో ఇలా ఉగ్రతలు రాబోతున్నాయి, ఇలాంటి విధాలు రాబోతున్నాయి. మోషే గారి కాలం చూపించినట్టుగా అలాంటి సూచనలు రాబోతున్నాయి అన్నాడు. అయ్యా అది జలప్రలయంతో నాశపోతున్నా వచ్చినా అలా నేను నాశించాను, అగ్ని గంధకాలు కురిపిస్తున్నాడు. అది ఎలా ఉండబోతుందంటే సింబాలిక్ మనకు అర్థం అవడానికి సొదమ గొమొర్రా పట్టణాన్ని ముందు పెట్టేశారు పిల్లలు. ఇవన్నీ జరగబోతున్నప్పుడు నాశనం అయిపోతుంది కదా. మరి నీ ప్రజలు ఎలా ఉన్నారంటే నా ప్రజలు నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు, పాపను అంటకుండా బ్రతుకుతాడు. అయ్యా అది ఎలా సాధ్యం అంటే ఇవాళ లోపల ఉన్న చాలా మట్టుకు ఉన్నారు. ఇవో చేపలు ఉన్నాయి, ఉప్పు సముద్రంలో బ్రతికిన తనకంటే పాపం అంటే మరణం అంటే బ్రతికి చేపలు ఉన్నాయి. అలా నీతిమంతుడు అలా బ్రతుకుతాడు. అలాంటి ఏమైనా ఆధారం ఉందా, ఏమైనా చూసి బ్రతకాలంటే ఈయన కుమారుని పంపిస్తున్నాను అన్నాడు. ఆయన బ్రతుకమన్నాడు. ఆయన తర్వాత ఎవరు ఉన్నారంటే తన శిష్యులు ఉన్నారు, తన భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, సేవకులు, సంఘం ఉన్నారు. సంఘంలో చాలా మంది ఉన్నారు. ఆయన చూసి బ్రతకంటే అయ్యా సంఘంలో ఉంటే మనకు రక్షణ ఉంటుంది, నిజంగా రక్షణ ఉంటున్నాను. విశ్వాసం మూలంగా బ్రతికేవాడు నేను వాడిని బ్రతికించుకొని నేను సంసిద్ధంగా అన్నాడు, నేను కాపాడుతాను అన్నాడు. ఆ మాట చదివిన మాట వాడిని ఆ చదువుకుని ముగించదు పిల్లలు. ఇందాక చదువుకున్న మాట యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 6 చివరి భాగం చదువును. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును అంటున్నారు పిల్లలు. ఇంకా కీర్తన బంధంలో అందరికీ సంబంధించిన మాట కనబడుతుంది, సర్వ మానవాళి కనబడుతూ ఉంటుంది. ఆయన కాపాడుకుంటామంటారు పిల్లలు. ఈ నాశనం వస్తున్నప్పుడు పిల్లలు, తరుముకుంటూ వస్తున్నప్పుడు పిల్లలు ఎలాగైతే దేశాలన్నీ కూడా అలర్ట్ అవుతున్నాయో తనను రక్షించుకోవడానికి పిల్లలు, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, మన సంఘాన్ని కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మన విశ్వాస జీవితాన్ని కూడా ఎంత అద్భుత రీతిలో నడిపించుకోవాలో, పరిగణలోకి తీసుకొని రావాలో, అభివృద్ధి దశకు తీసుకురావాలో ముందుగానే మీరు అలర్ట్ అవ్వండి, అయ్యా మీరు కాపాడుకోండి అంటున్నారు. రానున్న కాలాలన్నీ కూడా అలాగే సంకుచితం అయిపోతుంది పిల్లలు. దేశంలో మంచి దినాలు రాబోతున్నాయంటే ఏ రోజు మంచి దినం ఈ భూమి మీదకి రాదు పిల్లలు. ఆ విషయం మనకు గుర్తుకు రావాలి. ఇది ఎందుకంటే నాశనం కొరకే నిలువ చేయబడిందంట. ఏది ఈ భూమి ఇక ఉండబోయేదంతా కూడా నాశనమేనంట పిల్లలు. ఒక్కొక్కటి కరువు అయిపోతూ ఉంటుంది. కొత్తగా టీవీ తీసుకొచ్చాం పిల్లలు, అన్ని బాగా ఫంక్షన్ అవుతుంటాయి పిల్లలు. రాను రాను ఏమైపోతుందంటే బ్యాటరీ మార్చాల్సి వస్తుంది రిమోట్లో. మళ్ళీ బ్యాటరీ తీసుకొస్తాం పిల్లలు. మార్చినా కానీ ఒక్కొక్కసారి దాన్ని కొట్టి ప్రెస్ చేయాల్సి వస్తుంది. తర్వాత దానికి కొన్ని మనం బ్యాండేజ్ వేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటుంది. రాను రాను ఏంటంటే పిల్లలు ఎన్ని బ్యాండేజ్ వేసినా, ఎన్ని రిమోట్లు మార్చినా తర్వాత ఏంటంటే టీవీ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి తరమే ఈ ప్రపంచానికి రాబోతున్నట్టు పిల్లలు. ఎన్ని రోజులు నేను మార్చుకు వస్తాను కదా, కొన్ని ఉగ్రతలు చూపించేశాను, భూమి మీద ఎన్నో కష్టాలు చూపించేసాను, దీన్ని బట్టి మారుతానే అంటున్నాడు. మారినప్పుడు సాక్షాత్ ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. దానిలో ఉద్దేశంలో భాగంగానే ఈ మొదటి గుర అన్నాడు, ఈ రెండవ గుర అంటున్నాడు. భూమి మీద పచ్చనంతా పోయిన తర్వాత తిని ఏం బ్రతకగలుగుతాం పిల్లలు?
సముద్రంలో మెజారిటీ పార్టీ అయిపోయిన తర్వాత ఈ మనిషి మనుగడకు నీళ్ళే కరువు అయిపోతాయి, పిల్లలు తాగడానికి కూడా నోచుకొని ఉంటుంది. అందుకని ఒక చివరి మాట మాట్లాడుతూ, అయ్యా ఇది ఆహారం వలనో నేను అంటే మీరు తిరిగే నీటి వలన వచ్చే క్షామం కాదు ఇక్కడ నుంచి రాబోతుంది, దేవుని మాట వినకపోవటం వలన భూమికి క్షామం రాబోతుంది అంటారు పిల్లలు. అది కూడా వాస్తవమే కదా పిల్లలు. దేవుని మాట నమ్మిన వారు, మాట మీద ఆధారపడిన వాళ్ళు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఒకవేళ ఆయన మాటే వినప్పుడు చివరి దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా సంకుచితం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుగడ కష్టమైపోతుంది పిల్లలు. దానికంటే ముందుగానే మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ ప్రభు రాకడ సిద్ధపడాలి. కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి దోహదపడాలని కోరుకుంటున్నాను. ఈ మాట దేవుడు ఆశించగానే